బీజేపీని భస్మాసురాస్త్వని కాంగ్రెస్ కమ్యూనిస్టులు కావాలని ప్రచారం చేస్తుంటే అదొక టాక్టికల్ అనమాట. ఎకోసిస్టమ్ ద్వారా ఒక నేరేటివ్ క్రియేట్ చేయడం. బీజేపీతో కలిసి ఉన్నటువంటి నితీష్ కుమారు క్రిందటిసారి సీఎం అయ్యాడు. ఎప్పుడు సీఎం అంటే అప్పుడు సీట్లు వీళ్ళంతటి వీళ్ళు ప్రజల దగ్గర పెంచుకున్నాక మాత్రమే ముఖ్యమంత్రి అడిగారు. అంతేగాని వెన్నుపోటు పొడిచి దించేలా. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే వాళ్ళతో పాటు ఇద్దరు చిరసగం పోటీ చేసి ఎక్కువ వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి అడిగారు. అంతే తప్పించి తక్కువ వచ్చి ముఖ్యమంత్రి అడగల ఉద్ధవ్ థాకరే లాగా. అక్కడ బాధ్యతగానే ఉన్నారు. నవీన్ పట్నాయక్ విషయంలో బాధ్యత తప్పితే బయటకు వచ్చేసారు. విడిగా పోటీ చేసి వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేసి అయినా సరే వాళ్ళు తప్పుడోళ్ళు. అదే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు చూసుకుంటే 1979లో జనతా పార్టీలో చీలికి వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ చరణ్ సింగ్కి మద్దతు ఇచ్చింది, ప్రధాని కూడా చేసింది. పాపం ఆ చరణ్ సింగ్ని పార్లమెంటులో ప్రధాని హోదాలో అడుగుపెట్టని తొలి ప్రధానమంత్రి అయ్యాడు. అలాగే దిగిపోయాడు ఆయన. 1991లో చంద్రశేఖర్ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. రాజీవ్ గాంధీ ఇంటి దగ్గర హర్యానా పోలీసులు నిఘా పెట్టారని ఆరోపణ చేసి కాంగ్రెస్ పార్టీ మద్దతు విత్డ్రా చేసుకుంది. ఫలితంగా 7 నెలల్లో ప్రభుత్వం పడిపోయింది. 1997లో యునైటెడ్ ఫ్రంట్ కూటమితో దేవగౌడ ప్రభుత్వానికి బయట నుండి మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ తర్వాత మద్దతు ఉపసంహరించి దేవగౌడ ప్రభుత్వాన్ని కూలగొడితేనే మళ్ళీ వాజ్పేయి ప్రభుత్వం వచ్చింది. 1998లో ఐకే గుజరాల్ ప్రభుత్వాన్ని కూడా అట్లాగే కూల్చేసింది. ఏది దేవగౌడ నుంచి గుజరాల్ని పెట్టించింది. మళ్ళీ అతన్ని దించేసింది. రాజీవ్ గాంధీ హత్య కేసు మీద జైన్ కమిషన్ వేదికలో డిఎంకే మీద వచ్చిన వ్యాఖ్యల కారణంగా ఆ పార్టీని ప్రభుత్వం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తే దానికి డిఎంకేని తొలగిస్తే దెబ్బ పడుతుందని చెప్పి గుజరాల్ చెప్పాడని ఆ ప్రభుత్వాన్ని దించేసింది. అంటే 4 సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టింది. అట్లాగే రాష్ట్రాల్లో కూడా చూస్తే 2019లో కర్ణాటకలో జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చారా, ఏది బీజేపీని ఫామ్ చేయనీయకుండా అడ్డుపడి కుమారస్వామిని సీఎం చేసి ఆ పైన దించేశారా లేదా. ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ మాయావతిని బయట నుండి మద్దతు ఇచ్చి ఆ తర్వాత విత్డ్రా చేసుకున్నారు. 1980లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహారాష్ట్రలో శరద్ పవార్ నేతృత్వం ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ని కూడా ఇందిరాగాంధీ ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ స్థిరంగా నిలబడనిస్తుందా అంటే డౌట్ఫుల్, చూడాలి.